పార్లమెంటుతో పాటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అన్నారు బాపట్ల జనసేన నాయకులు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వాలంటీర్ల చేత వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు పంపిణీ చేయరాదని ఆదేశించింది. దీనిని వంకగా తీసుకుని కొంతమంది అధికారులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ అయిన వైసీపీ దీనిని ప్రత్యర్థులైన ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ, టీడీపీలపై రుద్దటం దుర్మార్గపు చర్య. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి ప్రజలను మరియు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. రాష్ట్రంలో ఖజానా లేక, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేక, సంక్షేమం పెన్షన్లు ఇవ్వలేక ప్రత్యర్థి పార్టీలపై దుష్ప్రచారం చేస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎన్నికల సంఘం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా వృద్ధాప్య పెన్షన్ని చేయించవద్దనేది ఎన్నికల నిబంధనలు పెట్టింది. మరి ఇదేదో బీజేపీ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరినట్లుగా, దీన్ని ఈ సందర్భంగా అమలు చేయనట్టుగా ఇప్పుడున్నటువంటి ఈ అధికార ప్రభుత్వము, ఈ వైసీపీ పార్టీ ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో సుమారు 64 లక్షల నుంచి 65 లక్షల ఈ వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ మరియు దివ్యాంగుల పెన్షన్దారులు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పైచీలకు సచివాలయాలు ఉన్నాయి. యావరేజ్గా ఒక్కొక్క సచివాలయం నుండి 10 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులుగా. సరాసరిన ఒక్కొక్క సచివాలయానికి 400 నుంచి 500 మంది పెన్షన్దారులు ఉంటారు. అంటే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగస్తుని ద్వారా సుమారు 40 నుంచి 50 మంది పెన్షన్లు ఇప్పించే సందర్భం. వీటి మీద చర్య లేకుండా ఇది వృద్ధాప్య పెన్షన్లు ఇప్పించడం కానీ, లేదా ఈ పథకాలు అమలు చేయడంలో ఈ ఎన్డీఏ కూటమికి ఇష్టం లేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది.